వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నేను వెంకట్. గ్రామీణ ప్రాంతాలలో కుటీర పరిశ్రమలుగా గిరిజన సాంప్రదాయ చేతి వృత్తుల అలంకరణ వస్తువులు అద్భుతంగా ఉన్నాయని నాబార్డ్ అధికారులు అన్నారు. ఈ సందర్భంగా బుధవారం దేవరకొండ మండలంలోని మర్రిచెట్టు తండాలో ఏఆర్డీఎస్ ఆధ్వర్యంలో నాబార్డ్ కేంద్ర స్థాయి అధికారులు, డీజీఎం శ్రీరామ్ జిల్లా డీడీఎం వినయ్ కుమార్ సత్యనారాయణతో పాటు ఏఆర్డీఎస్ అధ్యక్షులు కాజా ఖైరత్, మర్రిచెట్టు తండా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో బంజారా చేతి వృత్తుల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన చేతి వృత్తుల దుస్తుల తయారీని తిలకించారు. ఈ సందర్భంగా డీజీఎం శ్రీరామ్ మాట్లాడుతూ ఉత్పత్తులు చేసినప్పటికీ మార్కెటింగ్ లేకపోవడం ద్వారా దళారీల ద్వారా చేతి వృత్తుల దారులు నష్టపోతున్నారని ఆయన అన్నారు. ఉత్పత్తితో పాటు మార్కెటింగ్ ఏర్పాటు చేయడం కోసం గ్రామాల్లో ఇప్పటికే కొనసాగుతున్నటువంటి గ్రామ సమైక్యతో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉమ్మడిగా సంఘాలను ఏర్పాటు చేసి వస్తువుల తయారీ అమ్మకాలను సైతం గిట్టుబాటు ధరతో పాటు లాభాలను పొందే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. మొదటి రోజే అద్భుతంగా వివిధ గ్రామాల నుండి చేతి వృత్తులతో తయారు చేసిన గిరిజన సాంప్రదాయ దుస్తులు తనను ఆకట్టుకున్నాయని అన్నారు. ఈ సందర్భంగా తనకు నచ్చిన బంజారా దుస్తులను 4,000 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేశారు. మండలంలోని బొల్లిగుట్ట తండా, నరసన్నబాయి తండా, దుబ్బ తండా, మర్రిచెట్టు తండాలకు చెందిన గిరిజనులు చేతి వృత్తులతో తయారు చేసిన దుస్తువులను ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. ప్రదర్శనను ఆద్యంతం తిలకించిన నాబార్డు బృందం మరొకసారి గ్రామాన్ని సందర్శిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ నాయక్, ఏఆర్డీఎస్ అధ్యక్షులు కాజా ఖైరత్, సిబ్బంది రుకుముద్దీన్ రాజు తదితరులు పాల్గొన్నారు. దుబ్బతండ గ్రామ పంచాయతీ నుంచి కూడా మహిళలు రావడం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ కూడా మేము ये पूरा हम गिरिजन बंजारा पूरा हमारा महिला लोग पूरा ये हाथ से बना के पूरा बनाते सर। हमको बेचने के सेल करने के लिए मार्केटिंग नहीं है, हमारे को एक मार्केटिंग बताए तो हम एक प्लेटफॉर्म होना दूसरे स्टेटों पे जाके सब सेल करते सर। हमारे को एक हैंड वर्क करते सर। आफ्टर 40-50 ईयर से एज काम करते सर बहुत लोग, मगर इसको सेल कैसा करना वो लोगों को बेनिफिट नहीं है सर। कई को बोले तो मार्केटिंग करने का वो लोगों को नहीं आ रहे, इसलिए मैं एमपीटीसी होने के पहले भी मैं ये हैंड वर्क करती थी सर। उससे आगे से भी ये हैंड वर्क में हम लोग यहाँ पे देवरकुंडा में एक ऑफिस के सर का डाल के वहाँ से सेल करेंगे बोल के बहुत प्लान करे थे सर। मैं और काजा करे ताले सर और हमारे श्रीनु मामा, श्रीनु सरपंच पूरे लोग बहुत प्लान करे थे सर, मगर वो सक्सेस नहीं हुए थे। हम लोग दूसरा गांव में जाके दूसरा ट्रेडिशनल वर्क कैसा है वो भी देखेंगे बोल के बहुत जगह में गए थे सर। जब भी हमको थोड़ा नॉलेज आए थे अभी ये कैसा बना सकते डोर कर्टन्स और वॉल स्टिकर्स और फ्रिज कवर्स, कूलर कवर्स, डाइनिंग टेबल कवर्स, ये पूरा कैसा बना सकते बोल के हमारे को भी थोड़ा मालूम हुए थे सर, मगर मार्केटिंग अच्छा नहीं चल रहे, इसलिए हम लोग करने के भी थोड़ा पीछे हो गए सर। मगर बहुत लोग एक काम के ऊपर करने वाले बहुत हमारे गांव के बहुत लोग हैं सर, वो लोग भी अभी आप क्या हाँ सर मिरर मस्ट मगर सर हम लोग मिरर के साथ पहनते, मगर दूसरा गांव में मिरर के साथ नहीं पहनते सर। हमारे ट्रेडिशनल ये है और दूसरा गांव में क्या बोलते दूसरा लोग है ना सर, वो लोग मिरर नहीं डालते सर, वो पूरा क्या बोलते उनके लिए क्या प्रेफरेंस है
हाँ सर, ओके। मगर हम लोग करने को 2-3 महीने, एटलीस्ट 2-3 महीने पड़ते सर। इसलिए वो हार्ड वर्क करने के बाद सेल नहीं हुए तो कैसा, वही वो लोगों को आते, फर्स्ट मेन प्रॉब्लम वही, सेल नहीं हुए तो क्या करेंगे। एक 5,000 से 10,000 तक होता सर, वो पूरे 1 महीने 2 महीने नहीं, 3-4 महीने भी लग सकते सर उसके काम को। इसलिए हार्ड वर्क है, कौन भी आपको बैक सपोर्ट क्या तो भी है तो आगे जाने के लिए हम कहाँ तो भी सेल कर सकते हैं, मगर आप बनाओ बोल के बोलने वाले नहीं है सर। इसलिए वो लोग थोड़ा కాన్ఫిడెంట్ नहीं है सर। వచ్చిన గ్రామానికి మన ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా అరేంజ్ చేసినటువంటి మన ఎంపీటీసీ గారికి మేము అనుకోలేదు ఇట్లా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలి అని. దేనికి అనుకున్నాము అని అంటే, ఇప్పుడు ఇక్కడ మహిళలందరూ చేస్తున్నారు, మీరు తరతరాలుగా ఎప్పటి నుంచో చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఒక ఎవరికి వాళ్ళు చేస్తున్నారు, ఎవరంతలో వాళ్ళు చేస్తున్నారు, ఎవరంతలో వాళ్ళు అమ్ముకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎట్లయితే మేము ఇక్కడ రైతులతో కలిసి పనిచేసి రైతులందరినీ ఒక ఎఫ్పిఓగా ఫామ్ చేసినామో, అంటే రైతు ఉత్పత్తిదారుల సంఘం చేసినామో, అట్లా మహిళలను కూడా ఇప్పుడు మీరు అందరు ఎస్హెచ్జిలో ఉన్నారు కదా, అందరు సమభావన సంఘాల్లో ఉన్నారు కదా, సంఘాలు మహిళా సంఘాలు ఉన్నారు కదా. సో మీ మహిళా సంఘాలు అందరినీ ఒకటి ఏకం చేసి మనం ఏంటంటే ఒక కంపెనీ లాగా, రైతులకు ఎట్లయితే ఒక కంపెనీ ఉంటుందో మహిళా సంఘాలకు కూడా ఒక కంపెనీ లాగా పెట్టి, దాంట్లో ఏంటంటే కొద్దిమంది డైరెక్టర్లు, ఒక సేల్స్ మెన్, ఒక CEO అట్లా ఉంటారు. వీళ్ళందరూ చేసి ఆ కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ మీ తరఫున అమ్మి ఆ లాభం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇస్తారు. అర్థమైందా? మన పని ఏంది, ఇంటి దగ్గరే చేసుకోవడం. కంపెనీ ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడైతే షాప్ పెట్టుకోవడం కానీ, హైదరాబాద్కి పోయి అమ్మడం కానీ, సూపర్ పెద్ద పెద్ద మాల్స్లో అమ్మడం కానీ, లేదంటే వేరే రాష్ట్రాల్లో ఎగ్జిబిషన్స్ అయితే అక్కడ అమ్మడం కానీ, ఇది కంపెనీ చూసుకుంటారు. సో ఈ మహిళలందరినీ, ఈ మన బంజారా చేతి వృత్తులు ఎవరైతే చేస్తున్నారో ఈ మహిళలందరినీ ఒక కంపెనీకి ఏర్పాటు చేయాలి. దానికి నాబార్డు మేము ఒక ప్లాన్ ఒకటి అనుకుంటున్నాము. అది కొన్ని మంత్స్ల తర్వాత మనకి చూద్దాం దాని రిజల్ట్ ఎట్లా ఉంటుందో. అది ఒకవేళ శాంక్షన్ ఇప్పుడు ఏంటంటే మీకు చేసిన కష్టానికి ప్రతిఫలం, లాభం అనేది ఏంటంటే ఎవరో మధ్యవర్తులు వాళ్ళు వీళ్ళ దగ్గర పోతుంది. అట్లా పోకుండా మనము పండించింది రైతు మనమే అమ్ముకుంటే మనకి ఎంత లాభం వస్తుందో, అట్లే మనం చేసింది మనమే అమ్ముకుంటే చేసిన వాళ్ళకి లాభం ఉంటుంది. సో దాని గురించి ఒక కంపెనీ ఒకటి ఏర్పాటు ఆలోచన ఉంది. అది మనం ముందరికి తీసుకుపోదాం. ఇక్కడ మన విలేజ్ వాటర్ షెడ్ కమిటీ మెంబర్స్, ఇక్కడ మన సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ వీళ్ళందరూ సపోర్ట్ తీసుకొని మనం ఇక్కడ ఒకటి సంఘం ఏర్పాటు చేసుకుందాం మహిళలందరూ కూడా. సో దాని గురించి చూద్దామని చెప్పి సార్ హైదరాబాద్ నుంచి వచ్చిండు. వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి ఏంటంటే మనం చెప్తే ఒకటి, చూపిస్తే ఇంకొకటి. సో ఇప్పుడు వాళ్ళకి చూస్తే ఏంటంటే వాళ్ళకి అరే ఇట్లా ఉంటుందా ఇది అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో ఇప్పుడు చూసిరు కాబట్టి మనము దీని మీద మనం వర్క్ చేద్దాము, దీన్ని సక్సెస్ చేసే ప్రయత్నం చేద్దాం అందరి సపోర్ట్తోని. అలాగే ఇక్కడ వాటర్ షెడ్ కమిటీ మనం గతంలో వాటర్ షెడ్ చేసినాము, తర్వాత క్లైమేట్ ప్రూఫింగ్ ప్రాజెక్ట్ చేసినాము. ఇప్పుడు ట్రైకార్ సపోర్ట్తోని నాబార్డు, FPO మైత్రి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ వాళ్ళు ఒకటి ఇక్కడ గోదాము ప్లస్ పల్లీకి సంబంధించిన ఒక యూనిట్ కూడా పెట్టుకుంటున్నారు. అది కూడా రైతులే, అంటే మీ భర్తలే కదా రైతులు అంటారు. మీరేమో ఇంట్లో ఈ పని చేసుకుంటున్నారు, మీరు కూడా వ్యవసాయ పని చేసుకుంటున్నారు. సో వాళ్ళందరికీ ఉపయోగపడే, ఇంకా రైతులకు ఉపయోగపడేది ఒకటి కంపెనీ కూడా ఒకటి ఇక్కడ ఏర్పాటు చేసినాము. అదొకటి ప్రాజెక్టు కూడా మనకి శాంక్షన్ అయింది. దానికి కూడా భూమి పూజ మనం చేసుకోవాలి తొందరలో, గౌరవ ఎమ్మెల్యే గారిని పిలుచుకొని. సో అది కూడా మనం నెక్స్ట్ చేసుకుందాం. 1 by 1 యాక్టివిటీ చేసుకుంటూ వెళ్దాం. దానిలో భాగంగా ఈ మహిళల కంపెనీది కూడా మనం చేసుకుందాం. ఓకేనా? विनय गारू ARDS गारू अंदर की नमस्कार. हिंदी में बोल सकते हैं, हिंदी में भी थोड़ा थोड़ा ही आएगा. ये आज मैं बहुत खुशी है. ये मैं एक बार संगारेड्डी में देखा था, बट इधर बढ़िया है. इधर भी उधर भी बढ़िया था, इधर भी बढ़िया है. इधर भी बढ़िया, बहुत अच्छा देख रहा है. तो मैं सोचा था ये तो खरीदेंगे, लेकिन मेरा घर में जो चाहिए वो मिला था, वो हैंड वर्क. तो आप भी ये बढ़िया सब चीज़ बहुत अच्छा कर रहा है. जो आप अभी स्वयं सहायक संघ में है ना, SSG क्या बोले, हाँ वो SSG शुरू किया है नाबार्ड ने. 1990 में शुरू किया है. अभी एक वो बहुत बड़ा कार्यक्रम बन गया दुनिया में. तो आप लोग वो उसमें जोड़ने से
बहुत फायदा मिला है आप लोगों को भी। अभी और आगे क्या कर सकता है अभी विनय ने बताया, हम लोग भी उसको प्रयत्न करेगा। और आपके लिए भी एक फैशन नेशनल इंस्टीट्यूट ऑफ डिजाइन है, नेशनल इंस्टीट्यूट डिजाइन करके एक है, गवर्नमेंट का संस्था है, उसमें जोड़ेंगे तो आप उन लोग इसको ओरिजिनलिटी रखेंगे, लेकिन और अच्छा कैसा बना सकता है। लेकिन कोई आप हमारा बहुत दुनिया में है, सब लोग बहुत विभिन्न लोगों को उनका डिजाइन उनका क्या चाहिए वो अलग अलग हो सकता है, तो उसके हिसाब से हम लोग बना सकता है और अच्छा और इससे बेहतर बना सकता है। और दूसरा है इसका क्या कीमत आप रखना पड़ता है। 4000 ज्यादा है क्या, 2000 ज्यादा है क्या, नहीं 6000 ज्यादा है। वो आप इसमें आपका जो हाथ में जो कर रहे हैं ना, आपका दिमाग डाल रहे हैं ना, वो बहुत बेहतर है। लेकिन फिर भी एक दाम करना, कैसा दाम आप किधर बेचने के समय, किधर बेचने का उसका दाम क्या है, उसके बारे में भी आपको एक सूचित जाएगा। एक कोई एक्सपर्ट लेकर आएंगे, हम लोग उसको भी करेंगे ताकि एक मार्केटिंग यूनिट भी लगा सकता है, तो बहुत कर सकता है। अभी आज शुरू हो गया और आगे हमारा विनय साहब भी है, सत्यनारायण भी है, इन लोग भी है, क्योंकि इधर आप एसएचजी में जुड़ा है और फार्मर प्रोड्यूसर कंपनी भी है, तो संस्थान ये ऑर्गेनाइजेशन में कैसा काम कर रहे हैं आपको भी मालूम होगा। सरपंच साहब का सपोर्ट भी होगा, बाकी ये गांव का सपोर्ट होगा तो और आगे कर सकते हैं। तो ये आज बहुत खुशी का दिन है और आप सबको धन्यवाद, ये मौका देने के लिए सबको धन्यवाद है। अब इधर सभी लोग आए हैं, सब लोगों को धन्यवाद।